నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పటివరకు మంగళి కేసులో ఎవరైతే కీలకంగా మధు ఉన్నాడో మధుకు సంబంధించినటువంటి డ్రైవర్ కూడా నిన్న బయటికి రావడం జరిగింది, వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. డ్రైవర్గా, క్యాషియర్గా ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సంబంధించినటువంటి ఫ్లాట్లో ఉండి అంతా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్న ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు మీరు తెరపైకి ఎందుకు రావడం జరిగింది, ఎందుకు మీరు వీడియో రిలీజ్ చేయడం జరిగింది? ఇది ఇంతకుముందు నాకు భయపెట్టించిండు కొన్ని కారణాలుగా, కొన్ని అన్నలకు. ఇప్పుడు ఈ అన్నలు కానీ ఇంకా వేరే అన్నలు కానీ ఇట్లా కలిసి నేను ఇంతకుముందు మీడియా దగ్గర నేను ఎప్పుడు పోలే. వీళ్ళు సపోర్ట్ ఇస్తేనే నీకు ఏ విధంగా నీకు ఒక దెబ్బ పడ్డా కానీ మా మీద దెబ్బ పడినట్టే. నువ్వు ముందరికి రా, నువ్వు వాళ్ళు ఏం చెప్పిరో అదే మాట చెప్పు, అబద్ధం వద్దు. నువ్వు వాళ్ళు ఏం చెప్పిరో అదే మాట నువ్వు బయటికి చెప్పు. నీ గొంతు బయటికి వస్తేనే చాలామంది అంటే చాలా మంది, దాదాపు 2000 మంది దాకా నీకు సేఫ్ అవుతారు, బతారు. లేకుంటే అందులో చాలా మంది చనిపోతారు అని వాళ్ళు నాకెంతో ధైర్యం ఇచ్చినప్పుడు నేను ముందరికి వచ్చిన. అది కూడా నేను ముందర డైరెక్ట్ మీడియా ముందర పోలే, సెల్ఫ్ అని అంటే నా ఫోన్ల నుంచి తీసి నేను బయటికి పెట్టిన. అదేవిధంగా కొన్ని బయటికి స్టూడియోలో పోతేనే ఆ విధంగా నువ్వు చెప్పినావు అదే కరెక్టే, నువ్వు ఇంకా ముందరికి రా అని నాకు ముందలు తీసుకురావడం జరిగింది. అన్న క్యాషియర్గా మీరు అసలు ఎంత డబ్బు చూసారు అక్కడ? అంటే అదే రూమ్లో నుంచి మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎన్ని డబ్బులు కలెక్ట్ చేశారు, ఎన్ని కోట్ల వరకు ఉండొచ్చు? అందులో ఎన్ని కోట్లు అనేది కాదు, దాదాపుగా ఒక 5-6 కోట్లు చూడొచ్చు. నేను అల్ల నుంచి జమ చేసి బయటికి పోయిన డబ్బులు నేను ఇప్పటికి కూడా అంటున్నా. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఒక్కడే తీసుకోపోలే డబ్బులు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చవాన్, భరత్ చవాన్, ఇంకా వాళ్ళు మధు వాళ్ళ ఒక్కసారి మధు వాళ్ళ మామ కూడా తీసుకోపోతాడు. నేను ఒక్కనే పేరు అయితే చెప్తలేను. మధు వాళ్ళ తమ్ముడు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు 2 టైమ్స్ వచ్చిందని ఇప్పటి కూడా అంటున్నాను. 2 సార్లు వచ్చింది. మంగ్లీ 2 సార్లు వచ్చిందన్నారు. మీరు మంగ్లీతో మాట్లాడినా కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగానే మంగ్లీ 2 సార్లు వచ్చింది అదే ఫ్లాట్కి సంబంధించి? అయితే నిజంగా వచ్చింది కదా. ఇప్పుడు భగవంతుడు అనేటోడు ఒకడు ఉంటాడు, పైన ఉన్నాడు కదా, చూస్తాడు కదా. ఆమె ఒక్కొక్కసారి నా ముందులు తీసుకురా అని చెప్పు. నేను ఆయనతో ఒక్క మాట నేను మాట్లాడతా. అక్క నేను నీతోని మాట్లాడలేదా, మల్లెపల్లి ఆఫీస్కి నువ్వు నైట్ 12 గంటలకు నువ్వు రాలే అని అంటే నేను ఏం చెప్పను తర్వాత మాట. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు దీంట్లో? మీరు కూడా దీంట్లో నా తరపు నుంచి, మా నాన్న తరపు నుంచి, నేను మా వెనకాల ఫ్యామిలీ తరపు నుంచి నేను మా నాన్న 49 లక్షలు ఇచ్చినాము. మా వెనకాల హస్తం దాదాపుగా 8-9 మంది ఉన్నారు. అంటే 49 లక్షలు ఇచ్చినటువంటి మీకు వడ్డీ ఎన్ని నెలలు ఇచ్చారు వాళ్ళు? 30 లక్షలకు 1 నెల కూడా రాలే వడ్డీ. 30 లక్షలకు 1 మంత్ కూడా రాలే. ఇంకో ఇంత ముందు 19 లక్షలు ఇచ్చినాం కదా, 1 నెల ముందు అది ఇచ్చిండు. నెక్స్ట్ మంత్ ఇది ఇవ్వగానే చెక్కు రాసి ఇచ్చిండు. చెక్కు రాసిన తర్వాత ఈయన పలారిలోనే ఉన్నాడు, ఇట్లా అట్లా పోతుండు. పైసలు క్యాషియర్గా ఉన్నటువంటి మీ దగ్గర కదా డబ్బు ఉండాల్సింది, మరి మీరే ఆ డబ్బుల నుంచి మీ డబ్బులు ఏది అల్లా 1 రూపాయి కూడా నేను తినను. ఆ మాట వాళ్ళకు కూడా తెలుసు, మా వాళ్ళకి ఇక్కడ వచ్చారు కదా వాళ్ళకు కూడా తెలుసు. డబ్బు ఎక్కడ ఉందో మీకు తెలీదా? డబ్బులు అన్నీ ఉంటాయి, కలెక్షన్ నేను చేసుకుంటా. 1 రూపాయి తీసినా కానీ అల్ల నుంచి నేను తీసినా అని చెప్పే నేను తీసుకుంటా. ఎందుకంటే చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఏ ఫ్రాడ్ సీసీ కెమెరా ఉంటే మంగ్లీ వచ్చింది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. చూడండి ఒకసారి, మీరు చూడండి, అది కూడా మంచిదే. అది కూడా మంచిది, ఒకసారి చూడండి. గొప్ప తీసుకోపోయినారు. ఒక్కటే బెడ్, మనం మనుషులు పడుకునే బెడ్ 70,000 రూపాయలు ఒకటే బెడ్, అది కూడా తీసుకోపోయారు. అది ఆ ఆఫీస్ వేరే వాళ్ళకు రెంట్కి ఇచ్చేసినారు. మంగ్లీ వచ్చిందని సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయి ఉంటాయి, అదే విధంగా డబ్బు తెచ్చిన కూడా అన్ని రికార్డ్ అయి ఉంటాయి. నిజంగా మరి భరత్ ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడో చౌహాన్, ఆయన కూడా వచ్చింది, మరి రికార్డ్ అయి ఉండాలి కదా? ఉంటాయి. అది ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు నేను అందరి ఫోటో తీసినాము. అక్కడ పోయి సర్వీస్ రోడ్లో పైసలు ఇచ్చినాము. దానికి మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు ఆయనకి? నెట్ క్యాష్ 30 లక్షలు ఇచ్చారు. మిగతా 40 లక్షలు మా ఈ మధుకి ఇచ్చినాము. మిగతా 40 లక్షలు మధుకి ఇచ్చారు. 19 లక్షలు మధుకి ఇచ్చినాము. ఇవి 30 లక్షలు ఒకటేసారి శివ చౌహాన్కి. మీరు తెరపైకి రావడానికి కారణం మీకు డబ్బులు రాలేదన్నా, లేకపోతే బాధితులకు న్యాయం జరగాలన్నా? మీరు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే నాకు చంపేస్తాననే దిమ్మతో నేను కొన్ని చెప్తే నీ డబ్బులు రావు అనేది ఇచ్చిండు. అవి బెదిరించినా కూడా నిన్న లైవ్లో అన్ని చెప్పినా, ఇవి చెప్పాలన్నా కానీ టైం లేదు. అంటే మధుకి ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? ఇప్పటికి ఏజెంట్లు ఎంతమంది ఉంటారు? వాళ్ళకి ఎంతమంది? దాదాపుగా ఒక 150 మంది దాకా ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్ల కింద ఎంతమంది ఉండొచ్చు? 1500-1600 మనుషులు ఉండొచ్చు. 1500-1600 మనుషులు ఉండొచ్చు. ఎన్ని కోట్ల వ్యవహారం కావచ్చు? 100 కోట్ల, 200 కోట్ల, 300 కోట్ల? 250 నుంచి 300 క్రాస్లా ఉంటుంది. 300 కోట్లు. 300 కోట్లు ఇది